నమస్కారం రైతు భారత్ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆయిల్ పామ్ గురించి। ఆయిల్ పామ్ పంట సాగు విధానం ఎలా ఉంటుంది, దీని ప్రాముఖ్యత ఏంటి, దీనివల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఉన్నాయి అన్ని విషయాలు మనతో డిస్కస్ చేయడానికి వ్యవసాయ సాంకేతిక నిపుణులు సుబ్బారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు। మరిన్ని డౌట్స్ ని అడిగి తెలుసుకుందాం। నమస్కారం సార్। నమస్కారం అండి। ఈ రోజు ఆయిల్ పంట ప్రాముఖ్యత గురించి, సాగు విధానం గురించి తెలుసుకుందాం। ఆయిల్ పంట ప్రాముఖ్యత గురించి చెప్పండి। ఆయిల్ పామ్ సాగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి। ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఒక 2 years నుంచి తెలంగాణలో దీనికి చాలా ప్రయారిటీ ఇచ్చి ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు। ఆయిల్ పామ్ ఎక్కువగా సాగు చేయాలి అని ఓవరాల్గా మనకి ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలా తక్కువ ఏరియా ఉందండి। మనకి ఓవరాల్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే కూడా మనకు ఒక 3.3 lakh hectaresలోనే మనకి ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు। ఇంకా కూడా మనకి చాలా దీనికి స్కోప్ ఉందండి। ఇప్పటికీ మనకి తెలంగాణలో ఓన్లీ మనకి ఖమ్మం జిల్లాలోనే ఆయిల్ పామ్ని సాగు చేస్తున్నారు, కానీ మిగతా ఎక్కడా కూడా తెలంగాణలో వేరే జిల్లాల్లో దీనికి సాగు లేదండి। కానీ 2 సంవత్సరాల నుంచి ఆయిల్ పాము సాగు చేయడానికి రైతులు కూడా ముందుకు వస్తున్నారు। దానికి డిపార్ట్మెంట్ కూడా చాలా సహకారం చేస్తుందండి। అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయిల్ పామ్ పండించకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే దీని గురించి ప్రయోజనాలు ప్రాముఖ్యత తెలియకపోవడమే అంటారా? ఇప్పుడే ఎందుకు ముందుకు వచ్చింది గవర్నమెంట్? అంటే తెలియకపోవడం వల్ల కాదండి, మేజర్ ఇది ఏంటంటే కొద్దిగా దీనికి గ్రౌండ్ వాటర్ అనేది మనకి వాటర్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుందండి। అట్లాగే కొంచెం వాతావరణం ఇప్పుడు ఇంకా రీసెంట్గా మనకి ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అలాగే వచ్చి, అలాగే మిషన్ కాకతీయలో చెరువులు కూడా మనకి వాటర్తో బాగా నిండి ఉండడం వల్ల సో గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది, వాతావరణంలో తేమ కానీ మైక్రో క్లైమేట్ కానీ బాగా ఉందని చెప్పి తర్వాత శాస్త్రవేత్తలు కానీ రీసెర్చ్ స్టేషన్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంటు అందరూ కూడా కలిసి దీని మీద లోకల్ హార్టికల్చర్ డిపార్ట్మెంటు సహకారంతో ఇక్కడ ఆయిల్ పామ్ని ఇంకా మనం బాగా ప్రోత్సహించవచ్చు। తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా దీనికి వాతావరణం కానీ గ్రౌండ్ వాటర్ కానీ అనుకూలమని చెప్పి ఇప్పుడు మనకి ప్రోత్సాహం పెరిగిందండి। సో ఫార్మర్స్ కూడా దీని మీద అవేర్నెస్, ఎక్స్పోజర్ విజిట్స్ చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారండి। అంటే ఈ ఆయిల్ పామ్కు సంబంధించి ఉపయోగాలు ఎలా ఉంటాయి? ఎక్కువగా దీన్ని మనము ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ అంటామండి। ఎక్కువగా మనకి వంట నూనె కింద వస్తుందండి। మీకు దీనికి సెంట్రల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ అని ఉన్నాయండి, అలాగే ఆయిల్ పామ్ మిషన్ అని ఉంది। సో ఎక్కువగా మనము చాలా రకాల వేరే వేరే ఆయిల్స్ వాడతామండి వంటకి। మీరు ఒక సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేకపోతే ఒక నువ్వుల నూనె అంటాం, లేకపోతే పల్లి ఆయిల్, ఇలా డిఫరెంట్ ఆయిల్స్ కన్నా కూడా ఆయిల్ పామ్ అనేది పామోలిన్ ఆయిల్ అంటాం, పామ్ ఆయిల్ అంటాం। చాలా ఒకప్పుడు దీనికి చాలా ఒక అపోహ ఉండేది, అరే అది చాలా అంత రిచ్ పీపుల్ వాడే ఆయిల్ కాదు, లేదంటే అది దానివల్ల మనకి నష్టాలు ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది కాదు, ఇట్లాంటి అపోహలు ఉండేవండి దాని మీద పూర్తిగా అవగాహన లేక। కానీ ఆయిల్ పామ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, లెస్ కొలెస్ట్రాల్ అండి, ఆరోగ్యానికి మంచిది, అట్లాగే ఇది మీకు విటమిన్ ఏ అండ్ ఈ ఎక్కువ ఉంటాయండి। సో కంపల్సరీ ఇది ఆరోగ్యానికి మంచిది। మీకు ఎక్కువగా మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఎక్కువగా మనము మేజర్ మనకిది ఆయిల్ పామ్ అనేది దాని నేటివ్ ప్లేస్ చూసుకుంటే వెస్ట్ ఆఫ్రికా అండి। ఇప్పటికీ కూడా మనకి ఇండోనేషియా, మలేషియా డామినేట్ చేస్తాయండి। మేజర్ రోలు, మేజర్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇండోనేషియా, మలేషియా ఉంటాయండి। కానీ ఇప్పుడు మనకి ఇండియా అలాగే మనకి ఈ ఇంపోర్ట్స్ అన్నీ తగ్గించుకోవాలి, ఈ వంట నూనెలు మార్కెట్ ప్రైస్ కూడా బాగా పెరిగిపోతున్నాయండి। సో ఆ డిమాండ్ సప్లైకి అనుగుణంగా ఇక్కడే మనం ప్రొడక్షన్ చేయాలని, అందులోనూ మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనికి చాలా సపోర్ట్ ఉందండి। దీనివల్ల మనకి ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ తెలంగాణలో ఆయిల్ పామ్ పంటని చాలా ప్రోత్సాహం చేస్తుంది। అంటే ఆయిల్ పామ్ పంట మన రాష్ట్రంలో మీరు చెప్పినట్టు ఖమ్మంలో మాత్రం ప్రస్తుతానికి మనం పండిస్తున్నాము। దేశంలో చూసినట్లయితే ఏ ప్లేసెస్లో ఏమైనా ఉన్నాయా? భారతదేశంలో కూడా చూస్తే ఓన్లీ దీనికి సౌత్ ఇండియాలోనే ఎక్కువ అండి। సౌత్ ఇండియా ఆల్రెడీ మనకి ఇక్కడ సౌత్ స్టేట్స్ చూసుకుంటే ఆంధ్రాలో ఎక్కువ ఏరియా ఉందండి, తర్వాత కేరళలో కొంత, కర్ణాటకలో కొద్దిగా ఉందండి, అలాగే మీకు అక్కడ అండమాన్ నికోబార్ ఉంది, అట్లాగే మీకు కొద్దిగా బోర్డర్ స్టేట్స్, ఏపీ బోర్డర్ స్టేట్స్లో మీకు ఉందండి, ఒరిస్సాలోను అదిను। ఇప్పుడు మనకి తెలంగాణలో వస్తే చాలా డిమాండ్ ఉంటుందండి, ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పుడు చాలా తక్కువ ఉందండి, ఓన్లీ 3.3 lakh hectaresే। ఇంకా మనకి 28 to 30 lakh hectares మనము
క్రాప్ కల్టివేట్ చేసి ప్రొడక్షన్ తీస్తేనే కొద్దిగా మనకి సఫిషియెంట్గా ఇండియాలో ఉన్న వెజిటబుల్ ఆయిల్స్లో సఫిషియెంట్గా ఉండడం జరుగుతుంది. దానికనే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని ఆయిల్ పామ్ కల్టివేషన్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. అంటే దీనికి అవేర్నెస్ ఎక్కువగా పెరగాల్సిన అవసరం ఉందంటారా? చాలా మంది ఇప్పటివరకు ఆయిల్ పామ్ ముందుకు రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆయిల్ పామ్ పైన కొంతవరకు దృష్టి పెట్టడం జరిగింది. ఆయిల్ పామ్లో అంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది అని చాలా మంది అపోహ పడుతున్నారు తెలియకపోవడం వల్ల. మరి ఆయిల్ పామ్ని ఎందుకు ఎన్నుకోవాలి అంటారు? అంటే ఇప్పుడున్న మనకి మనం తెలంగాణ గవర్నమెంట్ కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ అని గురించి మాట్లాడుతున్నాం, ఇతర పంటల గురించి మాట్లాడుతున్నాం. అలాగే మంచి ఆదాయం వచ్చే పంటల్ని మనము రైతులకి ప్రోత్సాహంగా ఉండే పంటలు కూడా మనము ఎంకరేజ్ చేయాలన్నట్లో ఆయిల్ పామ్ అనేది ఒకటండి. సో కంపల్సరీ దీనికంటే మార్కెట్ డిమాండ్ బాగుందండి. అట్లాగే దీనికి మార్కెట్ ప్రైస్ బాగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏదో కూరగాయల్లాగా లేకపోతే వేరే వాటిలాగా దీంట్లో నష్టపోయేది కూడా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ లింకేజ్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఒక ఫిక్స్డ్ ప్రైస్, ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ అంటామండి, ఎఫ్ఎఫ్బి అంటాం. సో ఎక్కువగా క్రూడ్ పామోలిన్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్స్ ప్రకారం ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఉంటుందండి. సో ఎక్కడ కూడా మనకి మార్కెట్ పరంగా, ప్రైస్ పరంగా ఏమీ ప్రాబ్లం ఉండదండి. రైతులు 100% ఆయిల్ పామ్ కల్టివేషన్కి ముందుకు రావచ్చండి. ఈ ఆయిల్ పామ్కి సంబంధించి సాగు విధానం ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా మనము ఆయిల్ పామ్ సాగుకి మనము అన్ని పంటల్లాగే దీనికి కూడా కొంచెం వాతావరణ పరిస్థితులు, నేలలు ఇవన్నీ కూడా చూసుకోవాలండి. మోస్ట్లీ మనకి దగ్గర టెంపరేచర్స్ వచ్చేటప్పటికి 29 degrees to 36 degrees సెంటీగ్రేడ్ దాకా మ్యాక్సిమం టెంపరేచర్స్ ఉండొచ్చండి. మినిమం టెంపరేచర్స్ వచ్చేటప్పటికి 22 నుంచి 24 degrees సెంటీగ్రేడ్ మినిమం టెంపరేచర్స్. వర్షపాతం వచ్చేటప్పటికి ఒక 2000 mm 2000 mm పర్ యానమ్ వర్షపాతం ఉండాలి. ఎందుకంటే ఇది వాటర్ లవింగ్ క్రాప్ అండి. దగ్గర మనకి దీనికి ఒక 250 నుంచి 350 లీటర్లు పర్ పామ్ కావాలండి ఈల్డింగ్ ఆయిల్ పామ్ ట్రీకి. సో కంపల్సరీ మనకి ఇది ఉండాలి. అట్లాగే మనకి నేలలు డ్రైనేజ్ బాగుండాలండి. అన్ని నేలలు సూటబుల్లే, ఎక్కడ కూడా మురుగునీరు సౌకర్యం బాగా ఉండాలి. వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఉంటే మంచి దీనికి అనుకూలంగా ఉంటుందండి. మనకి సాగు విధానాల్లో మనకి దగ్గర హెక్టార్కి 143 మొక్కలు పెడతామండి. ఒక 2.5 ఎకరాల్లో 143 మొక్కలు, అది కూడా 9x9x9 అంటామండి. అంటే ట్రయాంగిల్, త్రిభుజాకారం పద్ధతిలో మనము దీన్ని పెడతామండి. ఎందుకంటే స్క్వేర్ పద్ధతిలో కూడా ఒకప్పుడు సాగు చేశారండి. స్క్వేర్ పద్ధతిలో మనకి సన్లైట్ అది పెనిట్రేషన్ తక్కువ ఉంది, వెంటిలేషన్ తక్కువ ఉండి దిగుబడులు సరిగ్గా రాలేదండి. సో సైంటిఫిక్గా కూడా ప్రూవెంది త్రిభుజాకార పద్ధతి అండి. సో దగ్గర 143 మొక్కలు పడతాయి. ఎందుకంటే దీనికి ఒక 5 to 6 hours పర్ డే మనకి సన్లైట్ అవర్స్ అంటామండి. 5 నుంచి 6 గంటలు సన్లైట్ అవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా మనకి ఈ వాతావరణ పరిస్థితులు, దీన్ని సాగు పద్ధతులు చూసుకుని సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయండి. అంటే ఆయిల్ పామ్ గ్రోత్ మార్ఫాలజీ గురించి చెప్పండి. ఆయిల్ పామ్ది అది అనేది కనుక బహువార్షిక పంట దగ్గర మనకి కమర్షియల్గా దీన్ని చూసుకుంటే 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందండి. ఒక కొబ్బరి చెట్టుని ఎట్లాగ మనం అనుకుంటామో అలాగే సేమ్ అదే ఫ్యామిలీ అండి. ఇది కూడా మనకి ఆయిల్ పామ్ క్రాప్ కూడా దగ్గర మోర్ దాన్ 25 years దీనికి కమర్షియల్గా దీన్ని యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక మార్ఫాలజీ కానీ ఒక ఫిజియాలజీ చూసుకున్నా ఇది మనకి ఒక పంట మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత మనం ఒక ఏడాది నర్సరీని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి మొక్కని. మనకి 36 months తర్వాత అంటే ఒక 4వ సంవత్సరం నుంచి మనకి దిగుబడి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ 3 సంవత్సరాలు ఎలాంటి దిగుబడి ఉంటుంది? అవునండి, ఫస్ట్ 3 సంవత్సరాలు మనకి దిగుబడి రాదు. ఆ టైంలో మనం వేరే పంటలు మనము ఇంటర్ క్రాప్స్ సాగు చేసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఫస్ట్ ఈ 3 సంవత్సరాల్లోనూ ఇంటర్ క్రాప్స్ కింద మీరు మొక్కజొన్న వేసుకోవచ్చు, అలాగే కూరగాయలు వేసుకోవచ్చండి. అలాగే మనకి వేరుశనగ కానీ, పెసలు కానీ, మినువులు కానీ ఎక్కువగా గ్రౌండ్ క్రాప్స్ కింద మనం పెట్టుకుంటామండి. ఎందుకంటే నాకు మెయిన్ ఆయిల్ పామ్ క్రాప్కి కాంపిటీషన్ లేని క్రాప్స్ మనము సాగు చేయడం వల్ల ఈ 3 సంవత్సరాలు ఇంటర్ క్రాప్స్ మనం తీసుకుంటూ ఉంటామండి. ఆ 4th year నుంచి మనకి దీని నుంచి దిగుబడులు వస్తాయండి. అంటే చాలా మంది రైతులు అనుకుంటున్నారు మిగతా పంటలు పండించడం కొంచెం తేలిక, ఆయిల్ పామ్ పంట పండించాలంటే కొంత ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం? ఖర్చుకి దీనికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఉన్నాయండి. ఎందుకంటే దీనికి కూడా మనకి ప్లాంట్ మెటీరియల్ అండి, ఇది ఇంపోర్టెడ్. మనం స్ప్రౌట్స్ మొలకలు మనము బయట ఇండోనేషియా, మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుని
అలాగే ప్రైమరీ నర్సరీ, సెకండరీ నర్సరీ అని నర్సరీస్లో దీన్ని గ్రో చేస్తారండి. ఇవన్నీ కూడా మనకి డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్తో ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు, ఫ్యాక్టరీస్ వాళ్ళే దాన్ని నర్సరీస్ మేనేజ్ చేస్తారండి. సెకండరీ నర్సరీలో మనకి నియర్లీ దగ్గర 11 to 12 months అయిన నర్సరీని రైతులకు ఇస్తారండి. సో ప్లాంట్ మెటీరియల్ మీద సబ్సిడీ ఉందండి. అలాగే గవర్నమెంట్ నుంచి మీకు ఇన్పుట్స్, దీనికి ఫెర్టిలైజర్స్ రూపంలో కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండి 3 to 4 years మనకి ఫెర్టిలైజర్స్ రూపంలో కూడా రైతులకి సబ్సిడీ రూపంలో కూడా ఇన్పుట్స్ అందజేయడం జరుగుతుందండి. సో అన్ని పంటల్లాగే ఆయిల్ పామ్ కూడా చాలా సులువుగా తక్కువ ఖర్చుతో సాగు చేసి మంచి ఆదాయం తీసుకొచ్చండి. అంటే ఆయిల్ పామ్ సాగు పంట పండించాలంటే ఖచ్చితంగా నేల కానీ, వాతావరణం కానీ అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉండాల్సిందే అంటారు. 100% అండి. వాతావరణం మనకి సూటబుల్ అయ్యండి. తెలంగాణ అన్ని జిల్లాల వాతావరణం ఆల్రెడీ కొద్దిగా షార్ట్ లిస్ట్ చేశారండి. నియర్లీ ఒక 25-26 జిల్లాలులో మనకి ఈ ఆయిల్ పామ్ పంటకి అనుకూలం అని చెప్పి తెలంగాణలో దీనికి సైంటిఫిక్గా డిసైడ్ చేశారు. ఇంకొకటి గ్రౌండ్ వాటర్, మోస్ట్లీ మనకి ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యిందండి బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మిషన్ కాకతీయ చెరువుల వల్ల కానీ మనకి దగ్గర మనం ఇందాక అనుకున్నట్టు 250 నుంచి 350 లీటర్లు ఇనీషియల్గా మీరు 100, 150, 200 లీటర్లతో సరిపోవచ్చండి. దిగుబడి పెరిగినప్పుడు అలాగే మనకి దాని ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో కన్సెప్ట్ దాని ప్రకారం మనము ఆ వాటరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ లాస్ట్ 2-3 సంవత్సరాలు ఒకవేళ నేను బోర్తోనే, ఒక బావితోనే నేను ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయదలుచుకున్నప్పుడు లాస్ట్ 2-3 years నా బోర్వెల్ కానీ, బావిలో కానీ వాటర్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ ఎట్లా ఉన్నాయనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆ పంటకి ముందుకు వెళ్తే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందండి. ఈ ఆయిల్ పామ్కి సంబంధించి నీటి యాజమాన్యం కానీ, ఎరువుల యాజమాన్యం కానీ ఎలా ఉండాలంటారు? ఆయిల్ పామ్కి మనం ఆల్రెడీ వాటర్ రిక్వైర్మెంట్ బాగా ఎక్కువ కావాలనుకుంటున్నాం కాబట్టి 100% డ్రిప్తోనే మనము ఆయిల్ పామ్ సాగు చేస్తామండి. సో బిఫోర్ ప్లాంటింగే డ్రిప్ ఇన్స్టాలేషన్ కావాలండి. డ్రిప్ ముందండి, తర్వాతే ప్లాంటింగ్. సో కంపల్సరీ మనకి దానికి మనము ఆన్లైన్ డ్రిప్స్ ఇస్తామండి. అలాగే మనము జెట్స్ అంటాం, లేదంటే మైక్రో స్ప్రింక్లర్స్ ఇస్తాం. 2 మైక్రో స్ప్రింక్లర్స్ ఇస్తామండి. ఒక్కొక్కటి 45 లీటర్స్ ఉంటుంది, అంటే గంటకి 90 లీటర్స్ మనం అప్లై చేస్తున్నాం. సో మీకు ఇనీషియల్గా మనకి ఒక 1 year, 2 years, 1.5 hour ఇస్తే సరిపోతుందండి. తర్వాత ఒక 2 hours మనము వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఈ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ మెథడ్లో సఫిషియెంట్గా నీటి యాజమాన్యం సరిపోతూ ఉంటుందండి. ద సేమ్ టైం ఫెర్టిలైజర్ 100% మనము మొక్క పెట్టేటప్పుడు ఆ గుంతలో మనము అప్లై చేస్తామండి. ఈ పశువుల ఎరువులు కానీ, లేకపోతే ఫాస్ఫరస్ ఎరువులు కానీ, తర్వాత వాడే నైట్రోజన్ కానీ, పొటాష్ కానీ, అలాగే మనకి మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సల్ఫర్ ఎరువులు చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనము టోటల్ ఆ ఇయర్కి సంబంధించిన ఎరువుల్ని 12 months కింద డివైడ్ చేసుకుని మనం రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే 100% డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్ వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు తీయచ్చండి. హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. అప్ టు 3 years దాకా ఏం చేయాలి, దాని మీద మనకి ఆదాయం ఎట్లా అనుకుంటే ఇంటర్ క్రాప్స్ మనము ఆల్ వెరైటీస్ మనము కూరగాయలు పెట్టుకోవచ్చండి. అట్లాగే మనకి ఫ్లవర్ క్రాప్స్ మీకు హెలికోనియా అని కానీ, రెడ్ జింజర్ అని కానీ పెట్టచ్చు. అలాగే మనకి మొక్కజొన్న పెట్టుకోవచ్చు. కొద్దిపాటి మనకి తక్కువ హైట్ ఉన్న బనానా కూడా మనం దీంట్లో గ్రో చేసుకోవచ్చు. అలాగే గ్రౌండ్ నట్ కానీ, అలాగే మనకి గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అయిన పెసలు కానీ, మినువులు కానీ, ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవచ్చండి. 3 years ఇంటర్ క్రాప్స్ మనము సాగు చేసుకుంటూ, కానీ ఇంటర్ క్రాప్స్ సాగు చేసేటప్పుడు మాత్రం ఈ ఫస్ట్ 3 years మాత్రం చాలా కేర్ఫుల్గా ఆయిల్ పామ్ను మనం కాపాడుకుంటూ ఉండాలండి. సో ఆయిల్ పామ్కి ఒక బేసిన్లా చేసి దాని ఏరియా దానికి వదిలిపెట్టాలండి. సో దానికి మరీ మనం తెలియక కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తామంటే ఆయిల్ పామ్ ఆ మొక్క మొదట్లో కూడా మనము మొక్కజొన్న సో చేసి కూరగాయలు పెట్టి, లేదంటే ఇంటర్ క్రాప్స్ సాగు చేస్తాం. అట్లా కాకుండా దానికి రైట్ అండ్ లెఫ్ట్ దానికి కొద్దిగా ఏరియా వదిలిపెట్టేసి మనము మధ్యలోనే మనకి ఒక అటు ఇటు మనకు 1 meterలా వదిలిపెట్టి దగ్గర మధ్యలో మనకు ఒక 6 meters ఏరియాని మనము కూరగాయలు కానీ, ఇంటర్ క్రాప్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ పామ్కి సంబంధించిన నర్సరీ మేనేజ్మెంట్ ముఖ్యంగా ఎలా ఉండాలంటారు? ఆయిల్ పామ్ ఆల్రెడీ మనకి డిస్కస్ చేసుకున్నట్టే ఇంపోర్టెడ్ స్ప్రౌట్స్ అండి. సో ఇక్కడెక్కడ కూడా మనము జస్ట్ లైక్ ఏదో చిన్న నర్సరీ మేనేజ్మెంట్ లాగా, కూరగాయల నర్సరీ లాగా అంత తక్కువ ఖర్చుతో అయ్యేది కూడా కాదండి. ఎందుకంటే దీనికి అంతా కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ ఆల్రెడీ మనకి
గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్తో ఎంఓయూ చేసుకుంటారండి. సో ఆ ఎంఓయూ చేసుకోవడం వల్ల ఎవ్రీథింగ్ వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వీళ్ళతో బయట ఇండోనేషియా, మలేషియా నుంచి ఆ స్ప్రౌట్స్ ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఫస్ట్లో మనం ఒక ట్రేస్లో ఒక షేడ్ నెట్స్ అరేంజ్ చేసి మనము ప్రైమరీ నర్సరీ మెయింటైన్ చేస్తామండి. అక్కడ మనము ఫాగర్స్ అని, మైక్రో స్ప్రింక్లర్స్ అని పెట్టి హ్యూమిడిటీ బాగుండాలండి. హ్యూమిడిటీ మనకి 75 to 80% హ్యూమిడిటీ, ఆ గాల్లో తేమ అనేది మెయింటైన్ చేసుకుంటూ అది ఉంటుందండి. తర్వాత ఒక 2 months తర్వాత 3 months తర్వాత మనము బ్యాగ్స్ చేంజ్ చేసుకుని ఓపెన్ ఫీల్డ్లోకి మనము బయట వాతావరణంలోకి నర్సరీ ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి. దాన్ని సెకండరీ నర్సరీ అంటామండి. అక్కడ మనకి 8 to 10 months దాకా ఉంటుందండి. టోటల్ మనము 1 year మ్యాక్సిమం 11 to 12 months ఆ ప్లాంట్ నర్సరీని మనము ఫార్మర్ ఫీల్డ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి. సో ఈ నర్సరీ మేనేజ్మెంట్లో కూడా సెకండరీ నర్సరీలో కూడా మనము ఫెర్టిగేషన్ చేస్తామండి. అక్కడ కూడా మనం డ్రిప్ అరేంజ్ చేస్తాము. ప్రైమరీ నర్సరీలో ఓన్లీ స్ప్రింక్లర్సే ఉంటాయండి. సెకండరీ నర్సరీలో జస్ట్ లైక్ మనము కూరగాయలకి అదే వాడే డ్రిప్ లాటరల్తో మనము ఈ బ్యాగ్స్ మీద ఇరిగేషన్తో పాటు ఫెర్టిగేషన్ కూడా చేయడం వల్ల మనకి కాండం బాగా తయారవుతుంది. నర్సరీలో ప్లాంట్ బాగుంటే మనకి త్వరగా కూడా దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఈ ఆయిల్ పామ్కి సంబంధించి ముఖ్యంగా దిగుబడులు ఎలా ఉంటాయి? దిగుబడులు ఆయిల్ పామ్ దిగుబడి మనకి 4th year నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. ఇనీషియల్గా మనకి ఒక 2 టన్నులు 3 టన్నులు మొదలవుతుందండి. 6-7 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనకి 6 to 8 tons దాకా పర్ ఏకర్ వస్తుందండి. దాని తర్వాత మనకి ఎకరానికి ఒక 8-9 సంవత్సరాలు వచ్చేటప్పటికి 7 to 8 years 9 years టైంలో 10 నుంచి 12 టన్నులు ఎకరానికి వస్తుందండి. అంటే ఒక హెక్టార్కి దగ్గర ఒక 30 టన్నులు హెక్టార్కి వస్తుందండి. ఈ హెక్టార్కి వచ్చే 30 టన్నులు చాలా మంచి దిగుబడి అండి. దగ్గర ఆయిల్ పరంగా చూసుకుంటే ఆయిల్ పామ్ 4 నుంచి 6 టన్నుల ఆయిల్ వస్తుందండి. ఈ 30 టన్నులు మనకి ఫ్రెష్ ఫ్రూట్ బ్రంచ్ అంటామండి. ఆ గెలల్లోంచి, దీన్ని కూడా గెలలనే అంటామండి. ఒక్కొక్క గెల ఒక 25 kgs ఉంటాయండి. ఒక్కొక్క బంచ్ ఆయిల్ పామ్ బంచెస్ అది దగ్గర మాకు 2000 నుంచి 2500 ఫ్రూట్స్ చిన్న చిన్న బెర్రీస్లా ఉంటాయండి. ఒక టన్ను నుంచి కూడా మనకి దిగుబడి పెరుగుకుంటూ వెళ్తుందండి. హెక్టార్కి 30 టన్నులు వస్తుంది. అలాగే 4 నుంచి 6 టన్నులు వస్తుంది. మిగతా క్రాప్స్లో ఎక్కడా కూడా మనకి మిగతా ఆయిల్ సీడ్స్, వెజిటబుల్ ఆయిల్ క్రాప్స్లో ఇంత ఆయిల్ దిగుబడి రాదండి. అంతా కూడా ఒక టన్ను కన్నా తక్కువే ఉంటుందండి. కానీ ఓన్లీ ఆయిల్ పామ్లోనే మనకి ఆయిల్ ఎక్కువ వస్తుందండి. అందువల్లే ఆయిల్ పామ్కి ఎక్కువ డిమాండ్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా. అంటే ఒకసారి ఆయిల్ పామ్ అనేది మనం స్టార్ట్ చేశాక ఇంకా మనకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారా? అంటే చెప్పినట్టు దిగుబడి 3-4 yearsకి తీసుకున్నా కూడా తర్వాత లాభాలు బాగా లాభసాటిగా ఉంటుందని చెప్పొచ్చు. 100% అండి. ఇది ఎందుకంటే ప్రాపర్ ఇనీషియల్గా మనం చాలా దీన్ని కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే నాకు 4th year నుంచి ఒక 36 నెలల తర్వాత దిగుబడి వస్తుందంటే దానికి బ్యాక్ క్యాలిక్యులేషన్స్ చాలా ఉందండి. ఎందుకంటే దీని మీద ఇదే ఆయిల్ పామ్ మీద బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ ఒక చెట్టు మీద వస్తాయండి. సో కంపల్సరీ నాకు ఒక 36 to 40 months ముందు ఫ్లవర్ ఇనిషియేషన్ జరుగుతుందండి. సో ఒక ఫ్లవర్ ఇనిషియేషన్ అయిన తర్వాత అది ఫిమేల్ ఫ్లవర్ కింద, ఒక ఫిమేల్ బంచ్ కిందే మనకి బయటికి రావాలి. ఆఫ్టర్ 36 months 40 months అంటే ఎక్కడ కూడా ఇరిగేషన్ స్ట్రెస్ అనేది ఉండకూడదండి. ఫెర్టిలైజర్స్ ప్రాపర్గా వాడాలి, వాతావరణము బాగుండాలి. ఏ విధమైన స్ట్రెస్ లేకుండా ఉంటే మనకి ఫిమేల్ బంచెస్ కింద బయటకు వస్తుందండి. అదర్వైజ్ మనకి మేల్ బంచెస్ కింద లేకపోతే ఫిమేల్ బంచ్ అబార్ట్ అయితే మనకి ఈల్స్ తగ్గుతాయి. సో ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది, ఇరిగేషన్ అండ్ ఫెర్టిగేషన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఎంతవరకు పెట్టుబడికి సహాయం చేస్తుంది? ఇది 100% టోటల్ మనకి ప్లాంట్ మెటీరియల్ కూడా అండ్ సబ్సిడీ బేసెస్ ప్లాంట్ మెటీరియల్ ఇస్తారండి. అలాగే డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఉందండి. తర్వాత 3 to 4 years ఫెర్టిలైజర్ ఇన్పుట్స్ రూపంలో కూడా ప్రతి రైతుకి కూడా అందజేయడం జరుగుతుందండి. సో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయిల్ పామ్ మిషన్ కింద చాలా సపోర్ట్ ఉందండి. అంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎలా ఉంటాయి? ప్రైస్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ప్రాసెసింగ్ యూనిట్స్ ఆల్రెడీ జస్ట్ లైక్ మనకు ఒక షుగర్ ఫ్యాక్టరీస్ స్టైల్లోనే మనకి డిపార్ట్మెంటు, ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ ఫార్మర్స్కి ట్రైపార్టీ అగ్రిమెంట్ కింద ఉంటుందండి. సో కంపల్సరీ నర్సరీస్ ఫ్యాక్టరీసే రైజ్ చేస్తున్నాయి, ప్రాసెసింగ్ యూనిట్స్ కంపల్సరీ వాళ్ళే మీకు సలహాలు అది ఇస్తూ ఉంటారండి డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్తో. రేపు బైబ్యాక్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళేనండి. వాళ్ళే మీకు 4th year నుంచి మీకు దిగుబడి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే ఎక్కడికక్కడ మండల్స్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో
దానికి కలెక్షన్ సెంటర్స్ పెట్టి ప్రొక్యూర్ చేస్తారండి. ఇది ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అండి. మీకు ఎవ్రీథింగ్ అది మంత్లీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 15 days కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని బట్టి చాలా ఫ్లక్చువేషన్ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 17,000 to 18,000 రూపీస్ పర్ ఎఫ్ఎఫ్బి రేట్ ఉందండి. ఒకప్పుడు మీకు ఆయిల్ పామ్ తెలంగాణలో మొదలు పెడదాం అనుకున్న 2-3 ఏళ్ల క్రితం చూస్తే ఒక 12,000 ఉండేదండి టన్ ప్రైస్. ఇప్పుడు 17,000 to 18,000 ఉందండి. ఇంకా ఫ్యూచర్లో ఇది 20,000, ఎందుకంటే చాలా ఆయిల్ మనము పామోలిన్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. సో కంపల్సరీ డిమాండ్కి తగ్గట్టు మనకి సప్లై లేదు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఇది మంచి రేట్లు రావడానికి చాలా ఆస్కారం ఉందండి. సో ఇది ఎవరిదిగా ఎక్కడ దళారులు అది ఏమీ ఉండదండి. సో ఎవ్రీథింగ్ మీకు ఆన్లైన్లో కూడా ఎవరికి వాళ్ళు రైతులు కూడా మనకి చూసుకోవచ్చండి ఎంత ఆయిల్ ప్రైస్ ఉంది, ఎంత క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఉంది అనేది. సో మార్కెట్ ప్రైస్ ప్రకారం మంచి రేట్ వస్తుందండి, మంచి దిగుబడి సాధించవచ్చు, మంచి ఆదాయం కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మిగతా పంటలు పండించినట్టు కొంచెం అంత ఈజీగా ఆయిల్ పామ్ అనేది పండించడం కష్టం. 3-4 years పంట చేతికి రావడానికి టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా పంటను అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నారు కాబట్టి అంటే ఖచ్చితంగా ఆయిల్ పామ్ పంట సాగుబడి చేయాలి అంటే ఎంతో కొంత వ్యవసాయం గురించి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉందా? నార్మల్ రైతులు కూడా పండించవచ్చు అంట? ఆల్రెడీ నార్మల్గా వ్యవసాయం ఒక అగ్రికల్చర్ హార్టికల్చర్ చేసే రైతులందరూ కూడా దీన్ని సాగు చేయించండి. ఎందుకంటే ఆయిల్ పామ్ది ఒకసారి ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయ్యి వాటర్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకు అది గ్రోత్ బాగా వస్తుందండి. ఫస్ట్ 3 years మీరేమీ దాని మీద డీలా పడనవసరం లేదు. ఎందుకంటే ఇంటర్ క్రాప్స్ మీద మనకు ఆదాయం వస్తుంది. ఆఫ్టర్ 5-6 years కోకో క్రాప్ పెడతామండి. మీకు క్యాడ్బరీస్, హార్లిక్స్ వీటిలో వాడే కోకో బీన్స్, కోకో క్రాప్ పెడతామండి. అది పర్మనెంట్ క్రాప్ కింద ఉంటుందండి. అట్లాగే పెప్పర్, మిరియాలు కూడా మనము ఇంటర్ క్రాప్ కింద సాగు చేయొచ్చు. ఇవన్నీ కూడా అదనంగా మనం ఇందాక అనుకున్న ఆదాయంతో పాటు ఎడిషనల్గా ఇంటర్ క్రాప్స్ మీద మనకి పర్మనెంట్ ఇంటర్ క్రాప్స్ కూడా మనం సాగు చేస్తామండి. దీనికి పెస్ట్ అండ్ డిసీజులు కూడా చాలా తక్కువ వస్తాయండి. వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే మనకి దిగుబడి బాగా వస్తుందండి. ఇంకొకటి ఇది ఇంకా వాతావరణానికి కూడా ఎన్విరాన్మెంటల్ కూడా చాలా మంచిదని. దగ్గర ఒక 20 టన్నులు ఒక హెక్టార్ నుంచి 20 టన్నులు కార్బన్ డైఆక్సైడ్ని ఇది అబ్జర్వ్ చేస్తుందండి ఆయిల్ పామ్ క్రాప్. 20 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసి 22 టన్నుల ఆక్సిజన్ని మళ్ళా బయటికి ఇస్తుంది. సో ఆక్సిజన్ మనకందరికీ చాలా ఇంపార్టెంట్ మానవాళన్నింటికి. సో ఎన్విరాన్మెంటల్ పరంగా కూడా ఈ లోకల్ యూత్కి కూడా మనకి ఇది ఈ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫ్యాక్టరీస్ వల్ల లోకల్ యూత్కి లోకల్ ఎంప్లాయ్మెంట్ బాగుంటుందండి. సో అన్ని విధాలా కూడా ఇది మనకి రైతు పరంగా అలాగే ఎన్విరాన్మెంటల్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఆయిల్ పామ్ అనేది మంచి కమర్షియల్ క్రాప్ కింద తెలంగాణలో సక్సెస్ అవుతుందండి. అంటే ఆయిల్ పామ్ పంట పండించడానికి ముందుకు వచ్చిన రైతులకు ముఖ్యంగా మీరు చెప్పదలిచేది ఏంటి? ఆయిల్ పామ్కు సంబంధించి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి? మేజర్ మనకి ఆయిల్ పామ్ చాలా మటుకి ఇప్పటికీ ఒక 5 ఎకరాలు పైన ఉన్న రైతులు, ఒక 10 ఎకరాలు 20 ఎకరాల రైతుల్లో ఉన్న వాళ్ళే బాగా ముందుకు వస్తున్నారండి. మరీ ఇంకా స్మాల్ ఫార్మర్స్ 1 ఎకరం ఉంది, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇంకా కొద్దిగా అంత ముందుగా రావట్లేదు. ఎందుకంటే కొంచెము దీనికి స్పాన్, దిగుబడి, ఆదాయం రావడానికి టైం పడుతుందని. కానీ 5 ఎకరాలు పైన 10 ఎకరాలు ఉన్న రైతులు చాలామంది ముందుకు వస్తున్నారు. ఒకటే అండి, వాటర్ సోర్సెస్ చూసుకోండి. వాటర్ సోర్సెస్ మనకి గ్రౌండ్ వాటర్ సోర్సెస్ సరిగ్గా చూసుకుంటూ మనము చూసుకోవాలి. అలాగే మనకి ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా కూడా చాలా జాగ్రత్తగా మనము చూసుకుంటూ దానికి ప్రాపర్గా బేసిన్ చేసుకుంటూ మనకి టైమ్లీ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చే ఫెర్టిలైజర్స్ని అప్లై చేసుకుంటూ ఉంటే దీనికి ఆయిల్ పామ్ సాగులో అంత కష్టమైన పద్ధతి ఏమీ కాదండి. అంటే ఈ ఆయిల్ పామ్ విషయానికి వస్తే మన దగ్గర పంట తక్కువగా ఉంది కాబట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దాంట్లో అంటే ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? లేదండి, అది ప్రస్తుతానికి అది సెంట్రల్ గవర్నమెంట్ ఆయిల్ పామ్ మిషన్ కింద మనకి ఇండోనేషియా, మలేషియా, ఎందుకంటే అక్కడ మోస్ట్లీ డామినేటెడ్ చేసుకునేది అదేనండి. కానీ మనకి ప్రొడక్షన్లో వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. కానీ పామోలిన్ ఆయిల్ పామ్ ఆయిల్ని యూజ్ చేసే కంట్రీస్లో ఇండియా సెకండ్ వస్తుందండి. ఫస్ట్ ఇండోనేషియా వస్తుందండి కన్జంప్షన్లో, సెకండ్ ఇండియా కన్జంప్షన్ ఎక్కువ అండి. సో ఇవన్నీ ఆలోచించి ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో మనకి ఇక్కడే సెల్ఫ్ సస్టైనబుల్ కింద ఇక్కడే ప్రొడక్షన్ చేసుకుంటే మనకి ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గుతాయి, ఇక్కడికి ఫార్మర్స్కి ఒక ఆల్టర్నేట్ క్రాప్ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి మనకి గవర్నమెంట్ కూడా దీనికి
చాలా సబ్సిడీస్ రూపంలో అది ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారండి. అంటే ఈ గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్స్ జనరల్గా ఎక్కువగా మనం యూజ్ చేస్తున్నాం. వీటితో కంపేర్ చేస్తే పామ్ ఆయిల్లో ఎంతవరకు కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఉంటుందంటారు? కొలెస్ట్రాల్ చాలా తక్కువ అండి. లెస్ కొలెస్ట్రాల్, ఒక మినిమైజ్ కొలెస్ట్రాలే ఉంటుందండి. మీకు వేరే ఆయిల్స్తో కంపేర్ చేస్తే ఆ లెస్ కొలెస్ట్రాల్తో దాని మీద అవగాహన లేక ఇప్పటిదాకా దానికి, ఎందుకంటే మనం ఎక్కువగా సోయాబీన్ ఆయిల్ వాడతారండి. ఓవరాల్ మనకి గ్లోబల్ లెవెల్లో చూసుకున్నా సోయాబీన్ ఆయిల్ ఎక్కువ అండి. మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి ఆయిల్, తిల్ ఆయిల్ ఎక్కువ వాడతాం. సో ఈ అన్ని ఆయిల్స్తో కన్నా కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. విటమిన్ ఏ అండ్ ఈ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయండి. సో 100% అపోహలు ఏమీ లేకుండా పామోలిన్ ఆయిల్ని మనము వంట నూనె కింద, ఎడిబుల్ ఆయిల్ కింద యూజ్ చేయొచ్చండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఆయిల్ పామ్ పంట సాగుకు సంబంధించి అనేక విషయాలు కూడా మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూశారు కదండి, ఆయిల్ పామ్ పంట సాగు విధానం గురించి, ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యత గురించి. ఆయిల్ పామ్ పంట పండిస్తే అనేక దిగుమతులు ఎక్కువగా వస్తాయి. కొంత టైం తీసుకున్నా కూడా దిగుబడులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది పండించడానికి మన గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనివల్ల అనేక లాభాలు పొందొచ్చు. ఆయిల్ పామ్ పంట ద్వారా కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉండి ఆరోగ్యకరంగా ఉంటామని కూడా మనం తెలుసుకున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ భారత్ టుడే.